నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలోని డాక్టర్ మసిలమణి హాస్పిటల్లో జాతీయ డాక్టర్స్ డే దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వింజమూరు పట్టణంలో నిస్వార్థంగా సేవలందిస్తున్న డాక్టర్ మసిలమణి పలువురు సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ మసిలమణి మాట్లాడుతూ డాక్టర్స్ డే అనేది సమాజానికి వైద్యులు అందిస్తున్న అమూల్యమైన సేవలను గుర్తించి వారికి కృతజ్ఞతలు తెలిపే ప్రత్యేక రోజని చెప్పారు. Happy Doctor's Day! Happy Doctor's Day! Happy Doctor's Day! To Doctor. Sir, look sir. Sir, wait sir. Sir, one more. 82వ సంవత్సరము జూలై 1వ తేదీ పుట్టాడు. చనిపోయింది కూడా జూలై 1వ తేదీ 1962వ సంవత్సరం. Wait sir. Sir, please. Sir, wait. Sir, okay, thank you. Thank you. ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నామంటే మన పూర్వీకులు మన భారతదేశంలో చరక సంహిత ఆయుర్వేద వైద్యం ముందు స్టార్ట్ అయింది. చరకుడు ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ సర్జరీ అయిన ఆ కాలంలోనే 300 BCకి ముందు ఆయనే కాళ్ళు ఇరిగిపోయినా కాళ్ళు తెగిపోయినా అతికించి సెట్ చేసేవాడు చరకుడు. చరక సంహిత అనే పుస్తకం రాశాడు. అదేవిధంగా చాలామంది అక్కడి నుంచి ఆరిజిన్ వచ్చింది మన ఇండియాలో. ఆయుర్వేదానికి మంచి ఇప్పుడు కూడా మన ప్రధానమంత్రి మోడీ కూడా ఆయుష్మాన్ భవ, ఆయుర్వేదము, యోగా అనేది స్థాపిస్తున్నారు. కానీ ఈరోజు ప్రాముఖ్యత గురించి కూడా మీకు తెలుసుకోవాలి. ఈరోజు ఏమంటే డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ అంటే పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రి. ఆయన ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి చాలా కష్ట నష్టాలకు వచ్చి మెడికల్ కాలేజ్ వాళ్ళ అమ్మ నాయన వద్దన్నా కూడా మెడికల్ కాలేజ్ పోయి డాక్టర్గా చదివి అక్కడ కూడా వాళ్ళ ఆస్తులను అమ్మేసి విదేశాలు చదివి FRCS, MRCS చదివి భారతదేశంలో అప్పట్లో ఆయన పుట్టింది 1882వ సంవత్సరము, చచ్చిపోయింది 1962వ సంవత్సరం. 80 సంవత్సరాలు బతికినాడు ఆయన. అప్పుడు మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కూడా ఆయనకు జోదోడుగా ఉంటూ ఆయన పర్సనల్ ఫిజిషియన్గా ఒక డాక్టర్గా ఉండి ఆయన యొక్క ఆరోగ్యం కూడా కాపాడిన వ్యక్తి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్. వెస్ట్ బెంగాల్ అతను బీహార్లో పుట్టినాడు. నిరుపేద కుటుంబంలో పుట్టాడు. అంత చదువు చదివి ఫారిన్ పోయి వచ్చినా కూడా ఆయన కలకత్తా మెడికల్ కాలేజీలో కొన్ని రోజులు ప్రొఫెసర్గా ఉన్నాడు. తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు. అతను పశ్చిమ బెంగాల్ అనే రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా అప్పుడు గవర్నమెంటే చేస్తున్నారు. అతను 2వ ముఖ్యమంత్రి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ముఖ్యమంత్రిగానే చనిపోయాడు ఆయన. ఈ 14 ఏళ్ళలో కూడా ఎంతో మంది వైద్య విద్యార్థులకు వైద్యం చెప్పాడు ఆయన. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా సాయంత్రం పూట ఆదివారం పల్లికి పోయి ఆయన ప్రజలకు వైద్య సౌకర్యం ఉన్నారు వాళ్ళు దేశ సేవ చేస్తారని కూడా మనకు చరిత్ర కూడా నిరూపించింది. ఫర్ ఎగ్జాంపుల్ వాజ్పేయి గారు పెళ్లి చేసుకోలేదు, దేశ సేవ కూడా ఆయన పెట్రియాటిజం ఆయన. అదేవిధంగా మోడీ గారు బిధాన్ చంద్ర రాయ్ కూడా పెళ్లి చేసుకోలేదు. కానీ ఆ కాలంలో ఆయనకి ఎంతో మంది పిల్లల్ని ఇస్తానని వచ్చారు.